హీరో విశాల్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. విశాల్ అసలు పేరు విశాల్ కృష్ణారెడ్డి. ఆగస్టు 29, 1975లో జన్మించారు. ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత. తమిళ సినిమా రంగంలో ఎక్కువగా పనిచేశారు. తన మాతృభాష అయిన తెలుగులోకి ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా అనువదించారు. సినీ నిర్మాత జీకే రెడ్డి చిన్న కుమారుడు విశాల్. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో ఎన్నో సినిమాలు నిర్మించారు. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే మదగజరాజ. అంజలి వరలక్ష్మి, శరత్ కుమార్ కథానాయకులుగా నటించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా విడుదలవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం చెన్నైలో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఆయన వణుకుతూ కనిపించారు. ఈ వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు టీం చెప్పినప్పటికీ కొందరు ఆయన ఆరోగ్యంపై కలత చెందుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి ఖుష్బూతో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు. విశాల్ డెంగీ ఫీవర్తో బాధపడుతున్నారని, 11 ఏళ్ల తర్వాత మదగజరాజ సినిమా రిలీజ్ అవుతుందని, అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్కు వచ్చారని, జ్వరం కారణంగానే వణికిపోయారని, ఈవెంట్ పూర్తి కాగానే మేము విశాల్ని ఆసుపత్రికి తీసుకెళ్లాం, ఇప్పుడు కోలుకుంటున్నారు, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని నటి చెప్పారు. కొంతమంది యూట్యూబర్స్ వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.